మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా తెలుగు సినిమాకి ఇంత బడ్జెట్ అయితే రాలేదు. రెండవ విషయం ఏంటంటే బాలయ్య సినిమాల్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఫస్ట్ బిగ్ బడ్జెట్ సినిమా కూడా దాదాపు 250-300 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా చేసిందని చెప్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు ప్రీ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లు చేసింది అనేది ఒక అంచనా. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 100 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో చేసింది. ఆంధ్ర ఏరియాలో ఆంధ్ర అంటే సీడెడ్ అవన్నీ కలుపుకుంటే 75 కోట్ల వరకు, ఇక్కడ 25 కోట్ల వరకు ఇక్కడ చేసిందని చెప్తున్నారు. ఏదేమైనా 100 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో చేసింది. ఓవరాల్గా 150 కోట్లు బిజినెస్ చేసింది. అట్లాగే నెట్ఫ్లిక్స్ 85 నుంచి 100 కోట్లు అని చెప్తున్నారు. కరెక్ట్గా ఫిగర్ లేదు కానీ దాదాపు 100 కోట్లు. అంటే ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు 250 కోట్లు అయిందని చెప్తున్నారు. అంటే ప్రొడ్యూసర్లు సేఫ్ అయిపోయారు ఆల్రెడీ. రామాచంట, గోపియాచంట, మేబీ బాలకృష్ణ తరపున కూతురు కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా ఉంది, లేదా వాళ్ళకి పార్ట్నర్షిప్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు రెమ్యునరేషన్ బదులుగా. ఎందుకంటే నందమూరి తేజస్విని కూడా దీంట్లో ప్రజెంట్స్ అనేది వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రొడ్యూసర్లు అయితే ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ సేఫ్ అనొచ్చు. ఇది బాలకృష్ణ రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు బాలకృష్ణకి హైయెస్ట్ కలెక్షన్ వచ్చి అఖండ 130 కోట్లు చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, డాకు మహారాజ్ కూడా హిట్లు అయితే అయినాయి. ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించాడు బాలయ్య ఈ మధ్యకాలంలో. ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ ఇది ప్రారంభంగా చెప్పుకోవచ్చు. అట్లాగే వీళ్ళిద్దరు కాంబినేషన్, బోయపాటి ఇతని కాంబినేషన్లో కూడా సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ ఆల్రెడీ హ్యాట్రిక్ ఉన్నాయి. ఇది మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్, ఇది కూడా పునాదిగా చెప్పుకోవచ్చు. సో అందువల్ల బాలకృష్ణ సినిమాల్లో ఇప్పటి వరకు ఒక అఖండను మినహాయిస్తే ఏది కూడా 100 కోట్లు దాటలేదు. అఖండ మాత్రమే 130 కోట్లు దాటింది. ఇప్పుడు ఇది కావాలంటే ఆల్రెడీ 150 కోట్లు కొన్నారు కాబట్టి 150 కోట్లు మినిమం షేర్ రావాలి. సో 150 కోట్లు షేర్ వచ్చేస్తే ఇది సూపర్ హిట్గా డిక్లేర్ అవుతుంది. దాన్ని దాటితే 150 కోట్లు దాటితే బ్లాక్ బస్టర్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదేంటంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా 200 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ అవ్వడం, ట్రైలరు వీటికన్నిటికీ కూడా మంచి బజ్ ఏర్పడింది. ఎందుకంటే ఒక గ్రాండ్ లుక్ ఉంది, లొకేషన్స్ బాగున్నాయి, విలన్ క్యారెక్టర్ ఇవన్నీ బాగున్నాయి, సీజీ వర్క్ చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఇది సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం, దేశభక్తిని ప్రమోట్ చేయడం కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్లు నార్త్ ఇండియాలో కూడా బాగా కనెక్ట్. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో బాలయ్యకి మంచి క్రేజ్ ఉంది. రెండవది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళదే, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా వీళ్ళవైపోయి ఉంటాడు కాబట్టి ఈ రెండు గవర్నమెంట్స్ కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి మిగతా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అట్లాగే నార్త్ ఇండియాలో ఇది కనెక్ట్ అవుతుంది. నార్త్ ఇండియాలో కనెక్ట్ అయిపోతే మాత్రం ముఖ్యంగా మనకి పుష్ప 2 ఎలాగైతే కనెక్ట్ అయిపోయిందో అలాగే కనెక్ట్ అయితే మాత్రం 500 కోట్లకి రీచ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే బాలయ్య ఈ ఏజ్లో ఈ రేంజ్లోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే చిరంజీవి లాంటి వాళ్ళు ముందు నుంచి ఉన్నారు మార్కెట్. బాలయ్య ఎప్పుడు మార్కెట్ను పట్టించుకోవడం, తన రెమ్యునరేషన్ పట్టించుకోవడం అనేది పెద్దగా ఎప్పుడు చేయడు. తనకేందంటే సినిమా అంటే అబ్సెషను, సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అట్లాంటిది ఈ సినిమాతో ముఖ్యంగా అఖండతో అతని కెరీర్ గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోయింది, రెమ్యునరేషన్ పెరిగింది, మార్కెట్ సైజు పెరిగింది. ఇప్పుడు ఇది ఇంకా సైజు ఇప్పటి వరకు లేని రికార్డులని బాలయ్య క్రియేట్ చేసే అవకాశం ఉంది. బాలయ్య ఓన్ కెరియర్లో ఇది ఒక రికార్డు ఆల్రెడీ క్రియేట్ చేసేసింది ప్రీ రిలీజ్ బిజినెస్లో. ఇప్పుడు ఇంకా కలెక్షన్ల తర్వాత ఇంకా రికార్డులు వచ్చే అవకాశం ఉంది.